మహాత్మా జ్యోతిబా ఫూలే అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి అంటే మొత్తం భారతదేశం గర్వించదగ్గ అగ్రగణ్య సంఘ సంస్కర్తల్లో ఒకరిగా నిలువెత్తు చిత్రపటం అని గుర్తు రావాలి. ఐఏఎస్ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ప్రత్యేకంగా జ్యోతిబా ఫూలే గురించి చదవమని మన సిలబస్లో ఉంది. ఇవాళ ఏప్రిల్ 11. సరిగ్గా 200 సంవత్సరాల కిందట మహారాష్ట్రలో జన్మించిన జ్యోతిబా ఫూలే అంటే ఇది ద్విశతాబ్ది ఉత్సవాలు జరుపుతున్న సంవత్సరం. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా దాదాపు అన్ని పేపర్లోనూ స్పెషల్ ఆర్టికల్, స్పెషల్ ఎస్సే ఆయన మీద రాశారు. సత్యశోధక సమాజం అనే దాన్ని ప్రారంభించి నిమ్న వర్గాలలో ఉన్న వారికి చైతన్యాన్ని, అణగారిన వర్గాల్లో ఉన్న వారికి ఆత్మవిశ్వాసాన్ని, ఆ రోజుల్లో పురుషహంకార సమాజం కాబట్టి స్త్రీలను అణచివేస్తున్నప్పుడు వారిలో ఒక చైతన్య దీప కళికను రగిలించిన మహానుభావుడు మహాత్మా జ్యోతిబా ఫూలే. ఆయన భార్య పేరు సావిత్రిబాయి ఫూలే. ఆమెకు చదువు చెప్పింది ఈయనే. తన భార్యకు చదువు చెప్పి ఆమెను టీచర్గా చేశారు. అంటే ద ఫస్ట్ ఉమెన్ టీచర్ ఇన్ ద మోడర్న్ ఇండియా. తన భార్య సావిత్రిబాయి ఫూలే తోటి కలిసి ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం 1848లో మొట్టమొదటి ఆడపిల్లల స్కూల్ వచ్చింది. సత్యశోధక సమాజంతో ఆడపిల్లల స్కూల్ తోటి మాత్రమే కాదు, సావిత్రిబాయి ఫూలే అయితే కనుక కవిత్వం కూడా రాశారు. అది వేరే కథ. ఈయన మరణించినప్పుడు భార్య ఈయన చితికి అంటే పిల్లలు లేరు, వాళ్ళకి కొడుకులు కానీ కూతురు కానీ లేరు. అందుకని చితికి మంట పెట్టింది ఆవిడ. బహుశా భారతదేశంలో లేదా ఆధునిక భారతదేశంలో భార్య భర్త చితికి దహన సంస్కారాలు చేయడం అనేది ఫస్ట్ టైం జరిగింది. అదే సావిత్రిబాయి ఫూలే. ఆవిడ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఆమె స్వయంగా వెళ్ళి అందరికీ ప్లేగు వ్యాధిగ్రస్తులకి సేవలు చేస్తే ఆమెకే మళ్ళీ తిరిగి ప్లేగు వ్యాధి వస్తే దాంతో మరణించారు ఆవిడ 1897 ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఈ దంపతులిద్దరిని ఈ ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంలో ఎందుకు స్మరించుకోవాలి అంటే ఇవాళ మన జీవితాలలో హీరోలు, హీరోయిన్లు, లేకపోతే టీవీ ఆర్టిస్టులు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు సిగ్గుపడాలి. వారు కాదు, హీరోలు కాదు, తెర మీద నటించేవాళ్ళు కాదు. ఎవరయ్యా మరంటే ఎవరైతే ఈ దేశానికి ఉపయోగపడ్డారో వాళ్ళు అసలైన హీరోలు, హీరోయిన్లు. జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే అలాంటి హీరో, హీరోయిన్లు గుండెల్లో పెట్టుకోవాలి. గర్వంగా వారి పేరు తలుచుకొని దేశానికి మనం కూడా అంకితం అవ్వాలని మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. IAS for All ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.